ఏంటమ్మా అసలు ఎలా ఉన్నారు ఏంటి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఇల్లన్నీ లాక్కున్నాడు. మరి ఇల్లు ఎవడు ఎందుకని మరి జగం ఇచ్చాడు. జగం ఇచ్చి ఈయన ఎందుకు తీసుకున్నాడు? మాకు అయ్యే కావాలంటున్నాం కదా, మాకు అమరావతిలోని ఇల్లు కావాలనుకున్నాం. అక్కడ కాబట్టి ఇక్కడ విజయవాడలో మెరక మీద ఇవ్వమను, ఎక్కడో తీసుకెళ్లి ఇస్తే కుదరదు. మరి ఆయన ఎందుకు ఇచ్చాడు, ఈయన ఎందుకు లాక్కున్నాడు? మాకు మరి అద్దె ఇల్లు కట్టలేకపోతున్నాం, తింటాకి తిండి లేదు. మరి రోగాలు కూడా ఎక్కువైపోయినాయి, వరదలకు ఎక్కువైపోతున్నాం రోగాలు. మరి ఏంటి మా సంగతులు ఏం చెప్తాడో మరి నిర్ణయించుకోవాలి ఆయన. అంటే జగన్ ఉన్న హయాంలో మీకు రాజధానిలో భూములు ఇచ్చారు కదా, ఇప్పుడు అనేది వాళ్ళు లాక్కున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని రాళ్ళని కొట్టెట్టాడుగా. మరి మాకు ఇల్లు చూపించడే, మేము అద్దెలు కట్టలేకపోతున్నాం. ఈ రోగాలతో ముసలోళ్ళం ముతకాలం మరి చలికి ఖాళీ చేయమంటున్నారు. అద్దె వాళ్ళు ఇవాళ ఉండమంటున్నారు, రేపు వెళ్ళమంటున్నారు. మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లాక్కున్నారంట? ఏంటో రాజధాని కడతానని లాక్కున్నాడు అమరావతిలో. మరి మాకు ఎక్కడ ఇల్లు చూపించడే, ఎప్పుడు చూపిస్తాడు? మేము అద్దెలు కట్టలేక ఇదైపోతున్నాం కదా, తిండి తింటాకి కూడా సాగుతల్లా. ఆయన ఇచ్చే 4 ఏళ్ళు అద్దె కడతాను, మరి ఇంకా మేము ఏం తినాలి? మరి జగన్ ఇచ్చాడు కదా మీకు, అప్పుడు ఎలా ఉంది? జగన్ ఇచ్చాడు, బాగుంది, మాకు బాగానే ఉంది ఇల్లు. మరి ఇల్లు కొన్ని కట్టాడు, కొన్ని కట్టలేదు. మరి ఏమో లాగేసుకున్నాడు. మరి అప్పుడు అమరావతి అన్న ఇవ్వాలి కదా ఎక్కడో చాట. మరి నువ్వు లాక్కున్నాయే కదా, లేక ఈ పాటికి ఇల్లు కట్టేవాడు కదా. మరి ఎందుకు లాక్కున్నట్టు మరి ఎక్కడ చూపించడా మాకు? చూపించాలి కదా. అంటే జగన్ ఉన్నప్పుడు మీకు అనేది ఎలా అనిపించిందమ్మా? అప్పుడే బాగుంది మాకు, అప్పుడే బాగుంది. మరి ఇప్పుడు అంతా పెంట వరదలు వచ్చి మునిగిపోయి నానా చరిత్ర అయిపోయి, మరి మేము రోగాలతో నొప్పులతో ఇల్లు అన్ని సామాన్ అంతా కొట్టుకుపోయి, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, అందిన వాళ్ళకి అందిని, అందిన వాళ్ళకి ఏమీ లేవు. ఆ బియ్యం బస్తా 1 కోట బియ్యం అవి అమ్ముకుంటే 300 వచ్చినాయి. ఇంకా అంతే, ఇంకేమి ఇచ్చాడు మాకు? లారీల మీద తెస్తా, వీళ్ళంతా ఆకలేసి ఎగబడతాం, ఇవ్వలేమని వాళ్ళు వెనక్కి వెళ్తాం. ఏం తిన్నాం మేము, ఏం తిన్నాం? మరి ఇంటింటికి వచ్చే బాలి తీసుకొచ్చి ఒక సెంటర్ లో పెడితే ఎగబడతారు ఆకలేసిన. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి తీసుకొచ్చాడు పథకం మొత్తం. ఇంటింటికి తీసుకొచ్చాడు, మరి ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అయ్యి లేవు, ఎక్కడో ఒకసాట పని తీసుకుంటున్నాం సచివాలయాలు అనుకుంటే, మరి అది లైన్ల నుంచే వాళ్ళు చేస్తుంది, లైన్ నుంచే వాళ్ళు చేస్తుంది. మరి మాకు మాత్రం ఇల్లు కావాలి, ఇళ్ళదే చూడమను. ఈ రూపాయలు 2 రూపాయలు ఇస్తే మాకేం సాల్తల్లా. మరి మాకు ఇల్లు ఉంటే 5 ఏళ్ళు కలిసి వస్తాయి.